అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చిన్నపాసల నుండి టి అజ్జపురం వరకు రోడ్డు పని ఆలస్యం వల్ల ఆగ్రహించిన గిరిజనులు రామన్న దురపాలెం నుండి పి కొట్నాబెల్లి వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. 6.98 కోట్లతో 14 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు 2024లో ప్రారంభమైన కేవలం 6 కిలోమీటర్ల వరకు మాత్రమే గ్రావెల్ వేసి నిలిపివేశారు. పి కొట్నాబెల్లి నుండి రామన్న దురపాలెం వరకు తవ్విన రోడ్డు మట్టిమయమై అంబులెన్స్ సైతం చేరలేని స్థితి ఏర్పడింది. ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు క్లియర్ కాలేదని పనులు ఆపినట్టు తెలిపారు. 2008లో నిర్మించిన రోడ్లు కూడా క్వారీ లారీల కారణంగా నాశనమయ్యాయి. కనీస రవాణా సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే పనులు ప్రారంభించకుంటే ఆందోళనలు ముమ్మరమవుతాయని గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు. మీదుగా అత్యపరం రోడ్డు పనులు మొదలు పెట్టాలి. 6,85,00,000 పనులు మధ్యలో ఆపేసి రోడ్డు పనులు మొదలు పెట్టాలి. విశాఖపట్నం నుంచి కాకుండా రోడ్డు బస్సు ఏర్పాటు చేయాలి. విశాఖపట్నం నుంచి కాకుండా వరకు బస్సు ఏర్పాటు చేయాలి. ఈఎన్ రోడ్డుకి ఆనుకున్నటువంటి పార్టీ నుండి కాకుండా అత్యపరం రోడ్డు పనులు మొదలు పెట్టాలి. చిన్నపాసల నుండి అజ్జాపురం వరకు 14 కిలోమీటర్ల దూరంలో 4,85,00,000 రూపాయలు ప్రభుత్వం గత 10వ నెల 2023లో మంజూరు చేశారు. కానీ ఈ రోడ్డు మొత్తం కలిపి గురికొదియడం వల్ల అంబులెన్స్ కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. దీనివల్ల 20 కిలోమీటర్ చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే పిఆర్ రోడ్లు అవుతున్నాయో ఆ రోడ్డు పనులు వెంటనే గురికొయ్యడం వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి కోరుతున్నాం. అందుకు నిరసనగా ఈరోజు మొక్కలు నాటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో 6 క్వారీలు ఉన్నాయి. 6 క్వారీలు రోజు రవాణా ఇందులో చేస్తారు. కానీ మన క్వారీల నుంచి వచ్చి నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ఈరోజు బస్సులు కూడా 108 కూడా వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఉపాధి హామీ వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని, అలాగే కొట్నాబెల్లి నుంచి విశాఖపట్నం రోడ్డుకి బస్సులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.